So what things we must speak? Verse 15. కాబట్టి మనం ఏమి మాట్లాడాలి 15వ వచనము. And we must speak, exhort and rebuke. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండించుచు. Yeah, we have to rebuke the other people, those who are telling wrong doctrine. ఎవరైతే దుర్బోధనను చెప్తూ ఉంటారో వారిని మనము ఖండించగలగాలి. We must rebuke them. వారిని ఎదిరించాలి. That is Christmas. అదే క్రిస్మస్ అంటే. On Christmas day, people do not rebuke and exhort others. క్రిస్మస్ దినాల్లో వేరే ఇతరులను ఎవరిని ఖండించరు కానీ హెచ్చరించరు. They prepare messages to soothe the conscience of other people, to make them happy only. వారు కేవలము వర్తమానాలన్నీ కూడా ఇతరులను సంతోషపెట్టే వర్తమానాలు ఉండేవిగా చూసుకుంటారు, ఆ రీతిగా సిద్ధపడతారు. But here the word of God says we must hope for Jesus Christ and also the glory of the Lord Jesus Christ. For that we have to exhort and rebuke and speak those things only. కానీ ఇక్కడ మనం ఒక వాక్యం చెప్తుంది, మనము మాత్రము యేసుక్రీస్తు యొక్క మహిమ కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి, అందును బట్టి ఇతరమైన బోధలను ఖండించాలి, హెచ్చరించాలి. Why Jesus came? యేసుక్రీస్తు ఎందు నిమిత్తం వచ్చి ఉన్నారు ఈ లోకంలో? To redeem us from all uncleanness. 14th verse. 14వ వచనము, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని. He came to purify us. ఆయన మనల్ని పవిత్రపరచడానికి వచ్చారు. From all uncleanness. సమస్త విధములైనటువంటి అపవిత్రత నుండి. He came for that only. ఆయన అందు నిమిత్తమే వచ్చారు. But many people are engaged in unclean works. కానీ చాలా మంది అపవిత్రమైన వాటిలో ఉండిపోయారు. And some people are engaged in dead works. ఇంకా కొంతమంది అయితే నిర్జీవ క్రియల్లో ఉండిపోతున్నారు. That is not Christmas. అది క్రిస్మస్ కాదు. Some people are saved on Christmas time. కొంతమంది ఈ క్రిస్మస్ సమయాల్లో రక్షింపబడుతుంటారు. That was my experience also when I dealt with a person. He was nearing death in Christmas season before some years. కొన్ని సంవత్సరాల క్రితము ఒక వ్యక్తి తన యొక్క రోగాన్ని బట్టి ఇంకా కొన్ని రోజులైతే చనిపోతారేమో అనుకున్న పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఆ క్రిస్మస్ సమయాల్లో రక్షించబడడం అనేది నా అనుభవమై ఉన్నది. So when I faced him on the road, ఆయనను రోడ్డు మీద కలిసినప్పుడు I asked him to come along with me. ఆ వ్యక్తిని నేను నాతో కూడా రా అని చెప్పాను. On that Christmas night, ఆ క్రిస్మస్ రాత్రి God dealt with him. దేవుడు అతన్ని దర్శించాడు. The Spirit of God came upon him. దేవుని ఆత్మ అతని పైకి వచ్చింది. After the meeting, he did not go away. ఆ కూటము తర్వాత అతనేమి వెళ్ళిపోలేదు. He was stuck to the wall. అతను ఆ గోడను ఆనుకొని అదే రీతిగా I went to him. నేను అతని దగ్గరికి వెళ్ళాను and sat with him. అతనితో కూర్చున్నాను. He was shedding his tears. అతను చూస్తే ఎంతో కన్నీటిని కారుస్తూ ఉన్నాడు. He was not weeping because he was going to die. అతనేమి నేను చనిపోతున్నాను కదా అని ఆ కన్నీరేం He కార్చట్లేదు, was కానీ weeping for his sins. కానీ అతను తన పాపముల నిమిత్తమై కన్నీరు కారుస్తున్నాడు. After he heard the word of God, అతను వాక్యం విన్న తర్వాత the Spirit of God touched him. దేవుని ఆత్మ అతన్ని తాకింది. The Spirit of God came upon him heavily. దేవుని ఆత్మ అతని పైకి బలంగా వచ్చింది. He confessed all his sins. అతడు తన పాపములన్నింటినీ ఒప్పుకున్నాడు. God forgave him. దేవుడు అతన్ని క్షమించాడు. And he did not die. అతనేమి ఆ తర్వాత చనిపోలేదు. Today he is in the service of God. ఇప్పటికీ అతను దేవుని సేవలో ఉన్నాడు. Really Jesus is wonderful. నిజంగా యేసుక్రీస్తు ఆశ్చర్యకరుడు. So in Christmas season, pastors do not tell that he came to save sinners. ఈ యొక్క క్రిస్మస్ సమయాల్లో పాస్టర్స్ యేసుక్రీస్తు మన పాపములను క్షమించడానికి వచ్చారు అనే విషయం చెప్పారు. They do not deal with the sins of the people. ఆ పాపముల విషయమై ఆ ప్రజల ఎదుట ఏమీ ప్రస్తావించారు. But the word of God says we have to rebuke, exhort and speak those things only. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది మనము ఆ విషయంలో నిమిత్తమే బోధించాలి, హెచ్చరించాలి, ఖండించాలి అని. Many people, they do not speak about repentance. చాలా మంది పశ్చాత్తాపం గురించి మాట్లాడరు. They don't have any testimony. వారు ఎలాంటి సాక్ష్యం కలిగి ఉండరు. How they were saved from their sinful life. వారు తమ పాపపు జీవితం నుండి ఏ రీతిగా రక్షింపబడ్డారు.
what is the use of shouting and shouting all through the night, Happy Christmas, Happy Christmas? రాత్రంతా కూడా హ్యాపీ క్రిస్మస్ అని అరవడం ద్వారా ప్రయోజనం ఏముంది? Eating all kind of food, cookies and cakes and other things. ఆ యొక్క పిండి వంటలు తినడము లేదా ఇంకా కేక్స్ కానీ ఇంకా ఇతరమైనవన్నీ కూడా రాత్రంతా తినడం కావచ్చు. There ప్రయోజనం is no use to the soul of a man. ఆ విషయాలన్నిటిని బట్టి ఒక ఆత్మకు ఎలాంటి ప్రయోజనము ఉండదు. Let us turn to Malachi, మలాకి గ్రంథం ఒకసారి చూద్దాము. 2nd chapter and verse 13. 2వ అధ్యాయము 13వ వచనము. Covering the altar of the Lord with tears, with weeping and crying out. He regards them not, their offerings anymore. యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనంతోనూ తడుపుదురు, కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయున్నాడు. Many people on Christmas night, they bring many offerings. చాలా మంది ఆ క్రిస్మస్ రాత్రి ఎన్నో అర్పణలను తీసుకొస్తూ ఉంటారు. They offer many things. వారు ఎన్నింటినో వారు అర్పిస్తూ ఉంటారు. Fruits ఫలాలు కావచ్చు, and money. డబ్బులు. They think on Christmas day, if we give huge money, God will accept. దేవుడు ఈ క్రిస్మస్ దినాన మనము ఎక్కువ డబ్బును గనక అర్పణగా ఇస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు అని తలస్తారు. Without repentance, పశ్చాత్తాపము లేకుండా, without humble heart, తగ్గింపు హృదయం లేకుండా, without any conversion, ఎలాంటి మార్పు లేకుండా, if you offer anything, God will not accept. నీవు ఏదైనా అర్పిస్తే దేవుడేమి దాన్ని అంగీకరించడు. You are covering the altar with weeping and crying and tears. కేవలము నీవు ఆ యొక్క బలిపీఠమును ఏడుపుతో కన్నీళ్లతో రోదనంతో God is not happy with you. దేవుడేమి నిన్ను బట్టి సంతోషంతో లేడు. 3rd chapter 8th verse. 3వ అధ్యాయము 8వ వచనము. Some people, కొంతమంది what they do, they withhold the tithes. దశమ భాగాలను ఇవ్వరు. They కొంతమంది want to give big offering on the day of Christmas. కానీ వారు క్రిస్మస్ దినాన మాత్రము ఒక పెద్ద బహుమానం ఏదైనా ఇస్తారు. They bring a big cake. వారు ఒక పెద్ద కేక్ ని తీసుకొస్తారు. And some people, they give big Christmas party. కొంతమంది అయితే ఆ యొక్క క్రిస్మస్ దినాన విందును వారు ఇస్తూ ఉంటారు. They do these things. వారు ఈ విషయాలన్నీ చేస్తుంటారు. But they withhold tithes and offerings all through the remaining months. కానీ వారు మిగిలిన ఆ నెలలంతా కూడా వారు ఇవ్వాల్సిన దశమ భాగాలను మాత్రం ఇవ్వకుండా వారితోనే ఉంచుకుంటారు. They think God is accepting their sacrifices and offerings. వారు అనుకుంటారు దేవుడు నేనిచ్చే ఈ అర్పణను అంగీకరిస్తాడు అని. No, they are making God weep. కానీ ఎంత మాత్రం కాదు, వారు దేవుణ్ణి దుఃఖపరుస్తున్నారు. Zechariah 13th chapter జెకరియా గ్రంథము 13వ అధ్యాయము and verse 1. మొదటి వచనము. In that day there shall be a fountain open to the house of David and to the inhabitants of Jerusalem for the sin and for uncleanness. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. This is the thing. Jesus came to purge their sins and uncleanness. దీని కొరకై యేసుక్రీస్తు వారి యొక్క పాపములను పరిహరించుటకు శుద్ధీకరించుటకే వచ్చారు. We must put our heart and soul on that only. God must purge our sins. యేసుక్రీస్తు మన పాపములను శుద్ధీకరించాలి అనే దాని మీదనే మన దృష్టి ఉంచాలి. For that only Jesus came. దాని నిమిత్తమే యేసుక్రీస్తు వచ్చారు. So before celebrating Christmas, క్రిస్మస్ జరుపుకోవడానికి ముందు you have to know that your heart is clean. నీ హృదయం అనేది శుద్ధంగా ఉంది అనేది నువ్వు గ్రహించాలి. When we worship Jesus during those days, ఆ రోజుల్లో ఆరాధిస్తున్నప్పుడు, before worshiping, ఆయనను ఆరాధించడానికి ముందు, before offering anything, ఏదైనా అర్పించడానికి ముందు, first you offer your heart to God. ముందుగా నీ హృదయాన్ని నువ్వు దేవునికి అర్పించగలగాలి. Ask God to purge you. దేవుడిని నిన్ను కడగమని అడగగలగాలి. Ask God to forgive your sins. నీ యొక్క పాపములు కడగాలి అని దేవుణ్ణి అడగాలి. There is a fountain. అక్కడ ఊట అనేది ఉన్నది. He will purge you in that fountain. ఆ యొక్క ఊటలో ఆయన నిన్ను శుద్ధీకరిస్తాడు. So by faith, if you ask God, విశ్వాసంతో నువ్వు అడిగితే దేవుణ్ణి, He will forgive you. ఆయన నిన్ను క్షమిస్తాడు. With a clean heart,
ఒక శుద్ధమైన హృదయంతో, with a holy heart, పరిశుద్ధమైన హృదయముతో if you attend the service, నీవు గనుక ఆ కూటముకు వెళ్ళి హాజరవుతే then God will be happy. దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు.